ఆంధ్రప్రదేశ్ టెట్‌కి సంబంధించినటువంటి 2025 లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే, ఈరోజు ఈ ఆర్టికల్ అనేది మనకి ప్రతి న్యూస్ పేపర్‌లో కూడాను ప్రింట్ చేయడం జరిగింది. మరొక 2 రోజుల్లో అయితే టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందనేసి మనకి అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడాను టెట్‌కి సంబంధించినటువంటి ఆ మోడల్ పేపర్స్ అవ్వచ్చు, దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అవ్వచ్చు, సిలబస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా పక్కాగా ప్లాన్ చేసుకోండి. మనకి నెక్స్ట్ మంత్‌లోనే లాస్ట్ వీక్‌లో మనకి ఈ యొక్క టెట్‌కి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంటది. అలాగే మనకి జాన్యువరిలో మనకి డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ఫుల్ ప్లాన్ చేసుకొని టెట్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కు టెట్ రాసే అవకాశం అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో మెయిన్ ఎడిషన్‌లో రావడం జరిగింది. అలాగే మరొక 2 రోజుల్లో అయితే టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా అయితే 1 వీక్ బిఫోర్ కూడాను సేమ్ నేను ఇదే చెప్పాను. ఈ మంత్ ఎండింగ్‌లోనే మనకి టెట్ నోటిఫికేషన్ ఉంటదనే విషయం కూడా చెప్పాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడాను మంచిగా ప్రిపేర్ అయ్యి డీఎస్సీలో మంచి మార్క్స్ వచ్చి మీరు జాబ్ రావాలని అయితే కోరుకుంటున్నాను. అయితే దీంతో పాటుగా టెట్‌కి సంబంధించినటువంటి కొన్ని మార్పులు జరిగాయి. అలాగే టెట్ 2011కు ముందు ఉండేది కాదు. 2011 నుంచి అయితే మనకొచ్చింది. అయితే 2011కు ముందులో సెలెక్ట్ అయిన టీచర్స్‌కి ఎవరికీ కూడాను టెట్ అనేది ఉండేది కాదు. అయితే వాళ్ళకి కూడా ప్రెజెంట్ అనేది టెట్ అనేది వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ టెట్ గురించి అయితే వాళ్ళకి మినహాయింపు కావాలనేసి చాలా సార్లు అయితే అడిగారు. వాళ్ళకి ఎటువంటి మినహాయింపు కూడా లేదండి. సేమ్ ఇప్పుడు ప్రెజెంట్ రాస్తున్న టెట్ అభ్యర్థులతో పాటు వీళ్ళు కూడా టెట్ రాయాల్సిన అవకాశం ఉంది. అయితే ప్రెజెంట్ ఇన్ సర్వీస్‌లో ఉన్న సార్స్ ఉంటారు కదా, టీచర్స్, వాళ్ళు తమ వృత్తిలో కొనసాగాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే ఈ టెట్ పాస్ అవ్వాలి. అయితే టెట్ పాస్ అవ్వాలనేసి మనమేదో చెప్పడం కాదండి. ఆల్రెడీ మనకి సుప్రీం కోర్టే ఈ యొక్క తీర్పు అనేది వెలువరించింది. ఎప్పుడు మనం చూసుకుంటే సెప్టెంబర్ 1వ తేదీన మనకి సుప్రీం కోర్ట్ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్‌లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా టెట్ పాస్ అవ్వాల్సిందే. ఇది ఏదో మన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాదండి. ప్రతి స్టేట్‌లో కూడాను మనకి ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్‌లో కూడాను టెట్ రాసిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళే టీచర్స్‌గా ఉండాలి. 2011కి ముందులో అవ్వచ్చు, 2011 తర్వాత కూడా అవ్వచ్చు. అయితే ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అయితే మనకి టెట్ అనేది 2011కు ముందు లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే సర్వీస్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అయితే 2 ఇయర్స్‌లో పాస్ అవ్వాలి. మ్యాక్సిమం 2 సంవత్సరాల్లో పాస్ అవ్వాలి. 2 సంవత్సరాలు అంటే మనకి ఇయర్లీ 2 టైమ్స్ అనేది టెట్ నోటిఫికేషన్ వస్తది కదా! కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా కష్టపడితే వాళ్ళు టెట్ పాస్ అయిపోవాలి. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇప్పుడు 2011 తర్వాత ఎవరెవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడానైతే వాళ్ళకంటూ ఇన్ని మార్క్స్ రావాలనేసి స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. కానీ 2011కు ముందర నియమితులైన సార్స్ ఉంటారు కదా, టెట్ వాళ్ళకి లేదు కదా! అయితే వాళ్ళకి ఎన్ని మ్యాక్సిమం మార్క్స్ వస్తే వాళ్ళు పాస్ అవుతారనే విషయం అయితే మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. మరి కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటది. 5 ఇయర్స్‌లో మ్యాక్సిమం రిటైర్ అయిపోతారు అనుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావు అనుకుని ఎవరైనా ఫిక్స్ అయ్యి ఉంటే వాళ్ళకైతే టెట్ వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొక 5 ఇయర్స్‌లో వాళ్ళు రిటైర్ అయిపోతారు కాబట్టి. అలా కాకుండా మరొక 5 ఇయర్స్‌లో వాళ్ళకి ప్రమోషన్ దగ్గరగా ఉందనుకోండి, ప్రమోషన్ కావాలనుకోండి, కంపల్సరీగా అయితే వాళ్ళు పాస్ అవ్వాలి. ఈ విషయం కూడాను మనకి సుప్రీం కోర్టే ఈ టెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి అర్హత తగ్గింపు లేదు. అయితే అర్హత ఏంటి తగ్గింపు లేదనే విషయానికొస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా, వీళ్ళందరికైతే డిగ్రీలో 40 మార్క్స్ ఉంటే బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు. విషయం తెలిసిందే. అయితే టెట్‌లో వాళ్ళకి 45% ఉండాలి. కానీ కొన్నేళ్లుగా ఇది సడలింపు చేసి ఓన్లీ 40%కే వాళ్ళకి టెట్ రాసేందుకైతే అవకాశం కల్పిస్తున్నారు. ఈసారి అలా కాదు, కంపల్సరీగా అయితే బీఈడీలో అయితే మాత్రం మ్యాక్సిమం అయితే 45% అయితే అర్హత ఉండాలి అనేసి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి చూసుకోండి, బీఈడీలో మంచి మార్క్స్ 40% అయితే నెక్స్ట్ వస్తున్న నోటిఫికేషన్ కావచ్చు, లేకపోతే టెట్ నోటిఫికేషన్ కావచ్చు, మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే కంపల్సరీగా వాళ్ళ బీఈడీలో పర్సంటేజ్ అలాగే టెట్‌కి చూసుకోండి 45% చేశారు. అయితే ఇంతవరకు కూడా మనకి 40% ఉండేది. ఇప్పుడు 45 చేశారు. ఆల్రెడీ టెట్ గాని ఫస్ట్ మనకి ఇచ్చేటప్పుడే వాళ్ళు 45 చేశారు. అయితే చాలామంది అభ్యర్థులైతే వాళ్ళ యొక్క బాధని వ్యక్తం చేయడం వల్ల వాళ్ళు 40% చేశారు. కానీ నెక్స్ట్ వస్తున్న టెట్ అవ్వచ్చు,
బీఈడీకి అవ్వచ్చు ఈ పర్సంటేజ్ అనేది 45%కి ఫిక్స్ చేశారు, అది గమనించండి. అలాగే 2011కు ముందు అలాగే తర్వాత విద్యా అర్హతలను నిర్ణయించిందండి. కొన్ని విద్యా అర్హతలు నిర్ణయించిందంటే ఎడ్యుకేషన్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్‌లో ఎన్ని మార్క్స్ అయితే ఎంత పర్సెంటేజ్ ఉండాలో కూడా చెప్పడం జరిగింది. అయితే సర్వీస్‌లో ఉన్న వారికైతే విద్యా అర్హతలో కనీస మార్కులు ఉండాలని దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అంటే మ్యాక్సిమం మనకి ఇది కూడా మనకు 2 డేస్‌లో నోటిఫికేషన్ వస్తదని చెప్పాం కదా! ఆ నోటిఫికేషన్‌లోను దీని గురించి కూడా మెన్షన్ చేస్తారండి. ఎవరైతే సర్వీస్‌లో ఉన్నారో 2011కు ముందులో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మరొక 2 రోజుల్లో అయితే స్పష్టత వచ్చేస్తుంది. మనకి 2011కు ముందులో టెట్ విషయానికొస్తే ఎస్‌జీటీలకైతే ఇంటర్‌లో వాళ్ళకి ఓపెన్ కేటగిరీ చూసుకుంటే 45% ఉండాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా! వీళ్ళకైతే 40% అనేది ఉండాలి. ఓకే. అలాగే 2011 తర్వాత చూసుకున్నట్లయితే 2011కు ముందులో ఒకలాగా ఉండేవి. 2011కి తర్వాత చూసుకుంటే పేపర్ 1 ఎస్‌జీటీ విషయానికొస్తే మనకి ఓపెన్ కేటగిరీలో వాళ్ళైతే ఓసీకి అయితే 50%, అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి అయితే 45% అని ఉండాలి. అలాగే పేపర్ 2 విషయానికొస్తే మనకి ఓసీ వాళ్ళకైతే 50% ఉండాలి. అలాగే రిమైనింగ్ ఈ కేటగిరీస్ ఉన్నాయి కదా! వీళ్ళకి కూడా 45% అయితే ఉండాలి. కాబట్టి ఈ యొక్క పర్సంటేజ్ ప్రకారంగే మనకి నెక్స్ట్ డిఎస్సిలో టెట్‌కి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ వస్తారు కాబట్టి మనకి 2025లో జరిగినటువంటి డిఎస్సిలో టెట్ వెయిటేజ్ ఎంత ఇంపార్టెంట్ మనకి ఎంత ప్రైమరీ కీ రోల్ ప్లే చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటి నుంచే మీరు టెట్ పైన ఫోకస్ బాగా పెట్టండి. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఆ ఏబిఎన్ న్యూస్ పేపర్లో అయితే ప్రచురించడం జరిగింది. ఏంటి అదంటే కొందరు టీచర్లు ఈ ఎన్సిటిఈని సంప్రదించగా, ఎన్సిటిఈ అంటే మన ఈ పాఠశాల విద్యకు సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ కదా, మీకు అందరికీ తెలిసిందే ఎన్సిటిఈ అనేది. ఈ ఎన్సిటిఈని సంప్రదించారు. దేనికోసం వాళ్ళు సంప్రదించారనే విషయానికి వస్తే మనకి సుప్రీంకోర్టు తీర్పు మనకి సెప్టెంబరు 1వ తేదీన ఇచ్చిందని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ సెప్టెంబర్ 1న దేనికోసం ఇచ్చిందంటే మస్ట్ అండ్ షుడ్ బీగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాలు కూడాను టెట్ తప్పనిసరి చేసింది. అలాగే సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా టెట్ రాయాల్సింది. వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ అనేది కొన్ని ఇంకా ప్రజెంట్ అయితే ఎన్ని మార్క్స్ రావాలనేది స్పష్టత ఇవ్వలేదు. మరొక 2-3 డేస్లో అయితే స్పష్టత కూడా వచ్చేస్తుంది. టెట్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మన స్టేట్కి అయితే, మిగతా స్టేట్ల గురించి అయితే ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఆ స్టేట్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ సెప్టెంబర్ 1 తేదీన మనకి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు అనుగుణంగా చూసుకున్నట్లయితే కొందరు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు 2011కు ముందులో మాకు ఎందుకనేసి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సిన విషయం అయితే వీళ్ళు తన యొక్క బాధని ఎన్సిటిఎల్స్కి మాకెందుకు ఈ టెట్ అవసరమా అనేసి అయితే వీళ్ళు అడగడం జరిగింది. అయితే ఈ ఎన్సిటిఈ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందనేసి పక్కగా చెప్పేశారు. అయితే వీరు సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశారండి. ఈ ఉపాధ్యాయ కొన్ని సంఘాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒక రివ్యూ పిటిషన్ అయితే అప్లై చేయడం జరిగింది. అయితే దీనిపైన సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి తీర్పు కూడా వెలువరించలేదండి. ఒకవేళ తీర్పు వెలువరిస్తే వీళ్ళకి ఏమైనా వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు కంటిన్యూ అవుతారండి. అలా కాకుండా ఏమైనా వెసులుబాటు లేకపోతే కంపల్సరీ టెట్ రాయాలంటే వీళ్ళు కూడా కంపల్సరీగా అయితే టెట్ రాయాలి. అయితే పక్కాగా అయితే ఇదే జరుగుతుందండి. 100% అనేది ప్రతి ఒక్కరు కూడాను టెట్ పాస్ అవ్వాలి. ఒకవేళ ఎందుకంటే ఇది మన స్టేట్కే కాదు కాబట్టి అన్ని స్టేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇప్పుడు మన స్టేట్ వాళ్ళు మినహాయింపు అడిగితే మిగతా స్టేట్ వాళ్ళు కూడా మినహాయింపు అడుగుతారు కాబట్టి అప్పుడు ఈ మినహాయింపుల వల్ల 2011కు ముందు సెలెక్ట్ అయిన మన స్టేట్తో పాటు మిగతా స్టేట్లో కూడా టెట్లు కొన్నిట్లు లేవు కదా, అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 100% అయితే కంపల్సరీగా అయితే టెట్ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును మాత్రమే అదే ఫాలో అవుతుంది. అది తప్ప ఇప్పుడు ఈ ఉపాధ్యాయ సంఘాలు వేసినటువంటి పిటిషన్లు వాళ్ళు ఫాలో అయ్యే ప్రసక్తి అయితే 100% కనిపించట్లేదు. కాబట్టి ఉపాధ్యాయులు దయచేసి కొద్దిగా మీరు కష్టపడితే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు కాబట్టి మీకు తెలియనిది ఏమీ కాదు. మీరు 100% అయితే సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.